ఆ విగ్రహంలో ఉన్నటువంటి కోపతాపములు ఉష్ణము అంతా కూడా శాంతించడం కొరకు నిన్న రాత్రి జలాధివాస పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే ఆ విగ్రహాలన్నీ కూడా ఒక రాత్రంతా కూడా నీళ్లలో వేద మంత్రములు చెబుతూ దాంట్లో ఉండేటువంటి తాపమంతా కూడా నశించిపోయి అవి శాంతంగా మారేట్టుగా ఆ విగ్రహములకు జలాధివాస కార్యక్రమాన్ని చేశాము. మరి జలాధివాసం అయింది, రాత్రంతా విగ్రహాలు దాంట్లో పరుండిపోయినాయి. ఇప్పుడు దేవతలను దాంట్లోంచి ఉద్వాసనం చేస్తారు. ఉద్వాసనం అంటే మళ్ళీ దాంట్లోంచి పైకి లేపి దేవతలకు మళ్ళీ పునః అభిషేక కార్యక్రమం చేయిస్తారు. చేసి మరలా ఈరోజు నవగ్రహ దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని సకల దోషములు కూడా నశించిపోయి సమస్త శుభములు కలిగేట్టుగా భగవంతుడు మీ అందరినీ కూడా ఆశీర్వదింపాలని మనం ప్రాతకాలంలో సంకల్పంలో అందరినీ ఉద్దేశించి యజ్ఞంలో కూర్చునే వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. కానీ ఇక్కడ ఉండేటువంటి సమస్త భక్తులు కూడా దీనికి ఎంతో కొంత తోడ్పడినారు కనుక దేవాలయ అభివృద్ధి కొరకు ఏ భక్తులైతే తోడ్పడి సహాయ సహకారాలను అందించినారో వారందరి క్షేమం కొరకు ఇప్పుడు సమస్త దోషములు తొలగి సకల సుఖశాంతులు వాళ్లకు కలగాలని, పిల్లలకు విద్యా బుద్ధి జ్ఞానము రావాలి అని, చదువులు అమోఘంగా కొనసాగాలని, ఎటువంటి అర్థాంతరమైనటువంటి చదువులు కాకుండా మంచి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలని పిల్లల కొరకు, ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము రాజకీయము చేసుకునేటువంటి రంగములలో అన్ని రంగముల వారికి కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ప్రసాదించమని ఆ విధమైనటువంటి సంకల్పము చేశాం. వృద్ధులైనటువంటి వారికి మంచి దీర్ఘాయుష్యు ఆరోగ్యము ప్రసాదించమని, ఎటువంటి రోగపీడలు లేకుండా అందరినీ ఆశీర్వదింపమని, చక్కటి ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వదింపమని భగవంతుడికి ప్రార్థన చేస్తూ, ఇంట్లో పెళ్లిళ్ళు కాకుండా పెళ్లిళ్ళైనా సంతానం లేకుండా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమస్త దోషములన్నీ కూడా హరించిపోయి సుఖ సంపదలు కలగాలి అని సంకల్పం చేశారు. అదేవిధంగా ఉండటానికి ఇల్లు లేనటువంటి వారు, కాస్త స్థలము లేకుండా, సొంత ఇల్లు లేకుండా, ఐశ్వర్యం లేకుండా ఉన్నటువంటి వారి యొక్క దోషములు తొలగిపోయి వాళ్ళకు గృహయోగం కలగాలి, వాహన యోగం కలగాలి, భూలాభం కలగాలి అని కూడా మనం సంకల్పం చేసి ఈ యొక్క ప్రాతకాల పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసి ఇప్పుడు హోమ కార్యక్రమానికి వెళుతూ ఉన్నాం. మీరంతా కూడా శ్రద్ధాభక్తులు ఇట్లాగే కనబరుస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో త్రికరణ శుద్ధిగా చేసేటువంటి పూజ చేత మాత్రమే తొందరగా దైవానుగ్రహాన్ని పొందగలుగుతాం. అందరికీ రాదు ఈ అవకాశం. ప్రతిష్టా కార్యక్రమంలో కూర్చోవడం, పాల్గొనడం అంటే చిన్న విషయం కాదు. ఏ కార్యక్రమం మనం తినే బియ్యం గింజ మీదనే మన పేరు రాసి పెట్టి ఉంటుంది కదా. అటువంటిది ఇంత పెద్ద ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందులో ఇవాళ యజ్ఞంలో పాల్గొనేటువంటి యోగం మీకు మాత్రమే కలిగింది. కావున మీరు అటు ఇటు చిత్తం పెట్టకుండా, వేరే ఆలోచనలు ఏమి మనస్సులో మీకు రానివ్వకుండా చక్కగా శ్రద్ధాభక్తులతో మీరు భగవంతుడిని ఆరాధించండి. మిగతాదంతా భగవంతుడు దయ, ఆయనే చూసుకుంటారు. అన్ని కర్మలు కూడా మనకి ఎట్లా వచ్చినాయి, జ్ఞానంతో గాని అజ్ఞానంతో గాని, ఈ జన్మలో గాని గత జన్మలలో గాని చేసినటువంటి పాప కృత్యముల వలననే మనకు ఇటువంటి దుస్థితులు, అంటే పాపము బాగా చేసినట్లయితే దాని యొక్క ఫలితం అనుభవించడం కొరకు అది శత్రువుల రూపం కావచ్చు, జంతువుల రూపంలో రావచ్చు, తల్లిదండ్రుల రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, కడుపున జన్మించిన పుత్రుల రూపంలో కావచ్చు, స్నేహితులు బంధువుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపకంగా ఉన్నతాధికారులు, పైన ఉండే అధికారులు కావచ్చు, కింద పనిచేసే వాళ్ళే కావచ్చు, ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని సుఖ సంపదలు భోగభాగ్యములున్న జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కనుక అటువంటి దోషములు పాపములు ఏం చేశామో గత జన్మలలో మనకు తెలియదు. కావున ఆ దోషములన్నీ కూడా హరించిపోయేటట్టుగా మీ అందరికీ కూడా సుఖ సంపత్తులను, ఆయురారోగ్య అష్టైశ్వర్యములను అనుగ్రహించమని కూడా మనం ప్రాతకాల సంకల్పం చేసి
దానికి కూడా ఇక్కడ నవగ్రహాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలని ఇవాళ మనమంతా కూడా చేయబోతున్నాం. కనుక మీరంతా కూడా మీ మంగళహారతి కలశం చెంబులను తీసుకొని ఆలయం చుట్టూరుగా, అక్కడ ఆ స్వామి ఉన్నారు కదా, అక్కడి నుండి ఆలయం చుట్టూరుగా ఇట్లా మొత్తం ఆ నవగ్రహాల వైపుగా ప్రదక్షిణం చేసి మళ్ళీ ఇక్కడికి ఎదురుగా వచ్చి మళ్ళీ అక్కడి నుండి యాగశాల లోపలికి వెళ్ళవలసింది. ముందుగా సన్నాయి మంగళ వాయిద్యం పెడతారు. అమ్మలు ముత్తైదులు మంగళహారతి పట్టుకోండి, మగవాళ్ళు కలశం చెంబులు చేతిలో పట్టుకోండి. సంకల్పం